వేములపాడులో వాతావరణం భయంతో నిండిపోయింది. గోపాల్ రెడ్డిగారు, ఇప్పుడు పద్మిని అమ్మ 3 హత్యల భారం గ్రామం యొక్క ఆత్మను నలిపివేసింది. పద్మిని శవం దగ్గర కనిపించిన సూర్య అని చెక్కబడిన లాకెట్ రవి కుమార్ను వణికించింది. అతను ఆమె గుడిసెలో కనుగొన్న ముతక మ్యాప్ను గట్టిగా పట్టుకున్నాడు. పాముకత్తి చిహ్నం, లాకెట్లు, ది వాల్ట్ గురించి గుసగుసలాడే హెచ్చరికలు, ఇవన్నీ ఒక పజిల్ యొక్క ముక్కలు, ఇంకా అతను పరిష్కరించలేనివి. కాని అతనికి ఒక్క విషయం తెలుసు: హంతకుడు తనకు సన్నిహితులైన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. సూర్య తన పేరు ఉన్న లాకెట్తో కలవరపడి రవితో కలిసి వారి కుటుంబ ఆంగణంలో కూర్చున్నాడు. చంద్రుడు పొడవైన నీడలను వేస్తున్నాడు. రవి, ఇది పిచ్చితనం, అతను అస్థిరమైన స్వరంతో అన్నాడు. నా పేరు ఎందుకు? ఈ నిధి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. రవి మ్యాప్ను చూస్తూ, దాని మసకబారిన గీతలు నది ఒడ్డున ఒక స్థలాన్ని సూచిస్తున్నాయి. ఇది నీ గురించి కాదు సూర్య, నేను చాలా దగ్గరగా వెళ్తున్నాను. వారు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరు? సూర్య గట్టిగా అడిగాడు. ఈ వాల్ట్ గురించి అందరూ ఎందుకు చనిపోతున్నారు? రవి తల వణికాడు. ఇంకా తెలియదు. కాని పద్మిని, అంజలి నదీ భూముల గురించి ఏదో కనుగొని నిశ్శబ్దం చేయబడిందని చెప్పింది. ఈ స్థలాన్ని మనం తనిఖీ చేయాలి. సూర్య అతని చేయి పట్టుకున్నాడు. నీవు పిచ్చివాడివా? ఈ హత్యలు చేస్తున్నవాడు ఆటలాడటం లేదు. పద్మినికి ఏమైందో నీవు చూశావు. కాని రవి ఆలోచనలు పులివెందులలో దుఃఖంలో ఉన్న లక్ష్మి వద్ద ఉన్నాయి. ఆమె తండ్రి మరణం, ఆమె సోదరి రహస్యం దీనికి సంబంధించినవి కాబట్టి అతను ఆమెను వదిలేయలేకపోయాడు. నేను దీన్ని చేయాలి సూర్య, లక్ష్మి కోసం. మరుసటి రోజు ఉదయం రవి ఉదయం తెల్లవారకముందే నది వైపు బయలుదేరాడు. మ్యాప్ను తన చొక్కా లోపల దాచుకున్నాడు. ముళ్ల పొదలు, రాతి గుండల మీదుగా వెళ్లే దారి, రాత్రి చినుకుల వల్ల తడిగా ఉన్న మట్టి వాసనతో భారీగా ఉంది. సాధారణంగా నీరసంగా ప్రవహించే నది ఇప్పుడు ఉబ్బిపోయి ఒడ్డు బురదమయంగా ప్రమాదకరంగా ఉంది. అతను మ్యాప్లో గుర్తించిన స్థలానికి చేరుకున్నాడు. పురాతన వటవృక్షాల సమూహం, వాటి వేర్లు మట్టిలోకి వంకరగా పాకినవి. మోకాళ్లపై కూర్చుని అతను ఒక కర్రతో తవ్వడం మొదలుపెట్టాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేల మెత్తగా ఉంది, సులభంగా లొంగిపోతోంది. కొన్ని నిమిషాల తర్వాత అతని కర్ర ఏదో గట్టిదాన్ని తాకింది. కుళ్ళిపోయిన చెక్కపెట్టె ఒకటి మట్టి నుండి బయటకు వచ్చింది. లోపల ఒక తోలు సంచిలో ఒకే ఒక వస్తువు ఉంది. పాత, తుప్పుపట్టిన తాళం, పాముకత్తి చిహ్నంతో చెక్కబడింది. రవి ఊపిరి ఆగిపోయింది. ఇది ది వాల్ట్కు తాళమా? మరింత పరిశీలించే ముందు ఒక నీడ అతనిపై పడింది. అతను తిరిగి చూశాడు. కప్పుకున్న వ్యక్తిని ఊహించాడు. కాని అది ఇన్స్పెక్టర్ రావు. అతని ముఖం కఠినంగా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు రవి? రావు అడిగాడు. అతని కళ్ళు తాళం వైపు సన్నగా మారాయి. రవి తాళాన్ని జేబులోకి జార్చాడు. చేతులు. పొలాలను తనిఖీ చేస్తున్నా అతను అబద్ధం చెప్పాడు. రావు మీసం కదిలింది. ఆటలాడకు బాబూ. లాకెట్ల గురించి నాకు తెలుసు. నీవు ఆ రెడ్డి అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నావని తెలుసు. దీనిలో నీవు జోక్యం చేసుకోకు, లేకపోతే మిగిలిన వారిలా అయిపోతావు. హెచ్చరిక గుచ్చుకుంది. కాని రవి తన స్థానంలో నిలబడ్డాడు. హంతకుడిని ఎందుకు పట్టుకోవడం లేదు ఇన్స్పెక్టర్? 3 మరణాలు, మీరు కేవలం ప్రశ్నలు అడుగుతున్నారు. రావు దృష్టి మరింత ముదురైంది. కొన్ని రహస్యాలు ఖననం చేయడం మంచిది. నీ మంచి కోసం తవ్వడం మానేయి. రావు వెళ్లిపోయినప్పుడు రవి అసౌకర్యం పెరిగింది. ఇన్స్పెక్టర్ కూడా దీనిలో భాగమా? అతను తాళాన్ని గుండెకు గట్టిగా అదిమిపట్టుకుని గ్రామానికి తిరిగి వేగంగా వెళ్లాడు. మధ్యాహ్నం నాటికి అతను లక్ష్మిని చూడటానికి పులివెందుల చేరుకున్నాడు. ఆమె లేత రంగులో మల్లె తీగల కింద కూర్చుని తన పేరు చెక్కబడిన లాకెట్ను చేతిలో గట్టిగా పట్టుకుంది. రవి, నేను అంజలి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను, ఆమె చెప్పింది. ఆమె నది ఒడ్డున ఒక దాచిన స్థలం గురించి మాట్లాడేది.
అది మా కుటుంబానికి సంబంధించిన సమాధానాలను కలిగి ఉందని చెప్పింది. రవి సంకోచించి ఆమెకు తాళం చూపించాడు. మ్యాప్ నన్ను ఈ స్థలానికి నడిపించింది. దీనిపై హత్యలతో సంబంధం ఉన్న చిహ్నం ఉంది. లక్ష్మి కళ్ళు విశాలమయ్యాయి. అంజలి ఒకసారి తాళం గురించి చెప్పింది. అది మా తాత గ్రామ పెద్దలతో చేసిన ఒప్పందంతో సంబంధం ఉందని చెప్పింది. భూమి, రక్తం గురించి ఏదో. రవి సమాధానం ఇవ్వకముందే గ్రామంలో గందరగోళం చెలరేగింది. రెడ్డిగారి మేనల్లుడు ప్రతాప్ నేతృత్వంలో ఒక గుండు వారివైపు ఉరికింది. బురద శరీరంతో, బుగ్గపై ఘాటుతో ఉన్న ప్రతాప్ రవిని కోపంగా చూశాడు. నీవు నా మామగారి మరణానికి నీవే కారణం. లక్ష్మికి దూరంగా ఉండు. రవి గట్టిగా నిలబడి ఆమెను కాపాడాడు. నీ మామగారిని నేను కుటుంబంలా ప్రేమించాను. నేను అతన్ని ఎప్పటికీ బాధించను. ప్రతాప్ చిరాకుగా నవ్వాడు. మరి నీ పేరు ఆ లాకెట్పై ఎందుకు ఉంది? నీవు శాపగ్రస్తుడివి, ఆమెను కూడా దీనిలోకి లాగుతున్నావు. గుండు గుసగుసలాడింది. వారి కళ్ళు శత్రుత్వంతో నిండిపోయాయి. లక్ష్మి ముందుకు వచ్చి ఆమె స్వరం స్థిరంగా ఉంది. ప్రతాప్, అతన్ని వదిలే. ఇది అతని తప్పు కాదు. ప్రతాప్ నేలపై ఉమ్మివేసి వెళ్ళిపోయాడు. కాని అతని మాటలు మనసులో నిలిచిపోయాయి. రవికి గ్రామం యొక్క నమ్మకం కోల్పోతున్నట్లు అనిపించింది. ఆ రాత్రి వేములపాడులో రవి, సూర్య లాంతరు వెలుగులో మ్యాప్, తాళం పరిశీలించారు. నది ఒడ్డున ఈ స్థలం, సూర్య గీతలను తడమగలే అన్నాడు. ఇది పాత నాయుడు ఎస్టేట్ దగ్గర ఉంది. ది వాల్ట్ అక్కడ ఉందని అనుకుంటున్నావా? బహుశా, రవి అన్నాడు. కాని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో మన ప్రతి అడుగును గమనిస్తున్నారు. వారు మాట్లాడుతుండగా ఒక రాయి కిటికీ గుండా వచ్చి లాంతరును పగలగొట్టింది. చీకటిలో రవి తలుపు వైపు వెళ్లాడు. అక్కడ ఒక కాగితం మేకుతో గుండెలకు గుచ్చబడి ఉంది. తాళం మరణాన్ని తెరుస్తుంది. దాన్ని వదిలే, లేకపోతే లక్ష్మి చెల్లించాల్సి వస్తుంది. రవి రక్తం గడ్డకట్టింది. అతను తాళం గురించి లక్ష్మి, సూర్య తప్ప ఎవరికీ చెప్పలేదు. హంతకుడికి ఎలా తెలిసింది? తెల్లవారుజామున రవిది వాల్ట్ను కనుగొనేందుకు నాయుడు ఎస్టేట్కు వెళ్లాడు. కొండల కింద కుప్పకూలిన భవంతి కాలం చెక్కిన గాయాలతో ఉంది. భూమిని శోధిస్తూ అతను రాళ్ల కుప్ప కింద దాచిన ట్రాప్ డోర్ను కనుగొన్నాడు. దాని తాళం రవి తాళం ఆకారంతో సరిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటూ అతను తాళాన్ని చొప్పించాడు. తాళం క్లిక్ అయింది. ట్రాప్ డోర్ కీచుమని తెరుచుకుంది. చీకటి సొరంగాన్ని వెల్లడి చేసింది. కాని అతను లోపలికి వెళ్లే ముందు గ్రామం నుండి ఒక అరుపు ప్రతిధ్వనించింది. తిరిగి పరుగెత్తి అతను గుండు మళ్లీ గుడి చుట్టూ గుమిగూడి ఉండడం చూశాడు. సూర్య అక్కడ ఉన్నాడు. అతని ముఖం లేతగా ఉంది. ఇది నీ అమ్మ, అతను తడబడుతూ చెప్పాడు. సరస్వతి. ఆమె కత్తితో పొడిచి చంపబడింది. రవి ప్రపంచం కూలిపోయింది. కాని నిజమైన ట్విస్ట్ అతను ఆమె శవాన్ని చూసినప్పుడు వచ్చింది. అది పాముకత్తి చెక్కడం దగ్గర పడి ఉంది. ఆమె చేతిలో మరొక లాకెట్ ఉంది. ఈసారి లక్ష్మి అని చెక్కబడింది.